ఈ రోజు వచ్చేసి మనకి మార్కెట్ వచ్చేసి పాజిటివ్ గా క్లోజ్ అయింది. నిఫ్టీ వచ్చేసి 96 పాయింట్ల వద్ద, సెన్సెక్స్ వచ్చేసి 302 పాయింట్లతో పాజిటివ్ క్లోజ్ అయ్యాయి. ఈ రోజు మార్కెట్ పాజిటివ్ గా రియాక్ట్ కావడానికి కారణం వచ్చేసరికి మనకి బ్రెంట్ క్రూడ్ వచ్చేసి 80 పాయింట్ల దిగువన ట్రేడ్ అయింది. మనకి క్రూడ్ ఆయిల్ మరియు బ్రెంట్ క్రూడ్ ఎంత తక్కువగా ట్రేడ్ అయితే అంత మంచిది, ఎందుకంటే మనం ఇంపోర్ట్ హెవీగా చేసుకుంటాం కాబట్టి. అలాగే ఈ రోజు మార్కెట్ పాజిటివ్ గా రియాక్ట్ కావడానికి ఇంకో కారణం వచ్చేసరికి మనకి యుఎస్ ఫెడ్ వాళ్ళ వడ్డీ రేటు యథాతథంగా ఉంచుతారనే పాజిటివ్ హోప్ మార్కెట్ నడిచింది. దాని కారణంగా ఐటీ స్టాక్స్ లో ఈ రోజు బయింగ్ కూడా హెవీ జరిగింది. సో అందుకే ఈ రోజు ఐటీ సెక్టర్ మంచిగా పర్ఫార్మ్ చేసింది. సో మరి చూడాలి ఈరోజు అది నిజంగా యథాతథంగా ఉంచుతారా, లేకపోతే ఏదైనా నెగిటివ్ స్టేట్మెంట్ ఉంటుందా, లేదా వడ్డీ రేటు పెంచుతారో నైట్ మనకి వస్తుంది. అలాగే పొద్దున ఇంపాక్ట్ ఉంటుంది. అలాగే రూపాయి బలహీనంగా ఉన్నప్పుడు మన ఆర్బీఐ వాళ్ళు వచ్చేసి రూపాయి బలపరచడానికి కొన్ని చర్యలు తీసుకున్నారు. ఆ చర్యలు సఫలీకృతం అవడం కారణంగా మన రూపాయి బలంగా మారడం జరిగింది. సో అది కూడా ఒక పాజిటివ్ అంశం. సో అలాగే ఎఫ్ఐఎస్ మనకు బై చేశారు, నిన్న లైట్ గా సెల్ చేశారు. దాని ఇంపాక్ట్ కూడా కొద్దిగా ఉందని న్యూస్ వస్తుంది. మరి చూడాలి. ప్రస్తుతానికైతే యూఎస్ ఫెడ్ వాళ్ళు రేట్లు పెంచారని పాజిటివ్ హోప్తో ఈరోజు మార్కెట్ నడిచింది. మరి దాని యొక్క ఇంపాక్ట్ మనకు రేపు ఉంటుంది. ఈ రోజు మార్కెట్ పెరగడానికి ఇవి నాకు తెలిసిన కారణాలు. సో మళ్ళీ రేపటి వీడియోతో కలుద్దాం. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కానీ నచ్చితే ఫాలో అవ్వండి.